హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ స్పెషల్ గా నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం అయితే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ రోజు మేము అరుణాచలం తిరుపతి టూర్ అయితే స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. సో అందులో భాగంగా ఈరోజు 22 తారీఖు నాడు మేమైతే మబ్బుల్నే అంటే పొద్దున 5:15కి కార్ అయితే స్టార్ట్ చేసాము రాయకల్ నుండి. సో రాయకల్ టు జనగాం వచ్చేసరికి అంతా మబ్బు ఉంది ఫ్రెండ్స్. అందుకే వీడియో స్టార్ట్ చేయలేదు. జనగాం దాటిన తర్వాతనైతే వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో టూర్ లో భాగంగా మొట్టమొదలు విజయవాడనైతే చూడబోతున్నాము. చూడొచ్చు, ఆల్రెడీ జనగాం దాటేశాము. మరి ఇప్పుడు సూర్యాపేట కూడా దాటేస్తున్నాం ఫ్రెండ్స్. సో మబ్బు ఉండడం కారణంగా ఇంకా కరీంనగర్ నుండి అయితే వీడియో తీయలేకపోయినాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే విజయవాడకైతే రీచ్ అవుతున్నాము. చూడొచ్చు విజువల్స్ లో. ఇక మన ఆంధ్ర విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇటు టోల్ ప్లాజాలు అయితే బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లకు అట్లా ఒక టోల్ ప్లాజా అయితే రోడ్డు మార్గంలోనైతే ఉంటుంది. మాకైతే బాగా టోల్ ఛార్జీలు అయితే వసూలు చేశారు ఫ్రెండ్స్. ఇంత టోల్ ఛార్జ్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. సో మార్గం మధ్యలో హనుమాన్ విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు. జై శ్రీరామ్, జై బజరంగబలి. ఇటు ఆంధ్ర సైడ్ చాలా పెద్ద పెద్ద విగ్రహాలను అయితే పెట్టడం అయితే చూస్తున్నాం మనం. సో ఫ్రెండ్స్, ఇంకా మీరు కూడా ఇలాంటి టూర్స్ వేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మేము ఓన్లీ ఫోర్ మెంబర్స్ మే స్విఫ్ట్, మారుతి స్విఫ్ట్, ఓన్లీ 4 మెంబర్స్ మీ టూర్ అయితే లాంగ్ టూర్ అయితే ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక విజయవాడ ఎంట్రన్స్ తో మనకి ఒక సోడా అమ్మే అతను కలిశాడు ఫ్రెండ్స్. అతని పేరు వచ్చేసి తిరుపతయ్యనంట. తిరుపతయ్య గారు అయితే చాలా హుందాగా ఉన్నారు. చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. అతని వద్ద మాట ముచ్చట అయితే కలిపాము ఫ్రెండ్స్. అతని విజయవాడ గురించి అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అతను చెప్తున్నాడు, నేను 20 years నుండి ఇదే వర్క్ చేస్తున్నాను. ఒక 5-6 కిలోమీటర్ల నుండి డిస్టెన్స్ లంచ్ బాక్స్ తెచ్చుకొని ఇక్కడనే పొద్దున వచ్చేసి సాయంత్రం దాకా ఉంటాను. ఇలా నడుస్తుంది అని చెప్పాడు ఫ్రెండ్స్. సో మళ్ళీ విజయవాడలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, స్పెషల్ గా ఏంటి అని అడిగాను. అతను కూడా చాలా సమాధానం అయితే మనకు ఇచ్చారు. మంచి మంచి ప్లేసెస్ అయితే చెప్పారు. బట్ అన్ని చూడాలంటే మనకి టైం సరిపోదు ఫ్రెండ్స్. అందుకే ఓన్లీ అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని అయితే మొదలు దర్శనం చేసుకుంటామని చెప్పాను. ఇక మా సబ్స్క్రైబర్లు అందరికి కూడా ఒక హాయ్ చెప్పండి అని కూడా నేను చెప్పాను. తిరుపతయ్య గారు అయితే హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మీ అందరి కోసం. సో థ్యాంక్ యూ తిరుపతయ్య, అండ్ మళ్ళీ కలుద్దాం. సో ఇక్కడ నుండి విజయవాడ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, వెల్కమ్ టు విజయవాడ. మరి కాసేపట్లో మనం ఆ ఫ్లైఓవర్ కింది నుండి అమ్మవారు కొలువైన ఇంద్రకీలాద్రి, ఆ యొక్క ఇంద్రకీలాద్రి ఇక మార్గ మధ్యలో అయితే పొద్దున్నే ఇతను 90 వేసాడు ఫ్రెండ్స్. ఆ హెల్మెట్ ఏటో పెట్టేశాడు, జబ్బలైతే ఎగురుకుంటా డాన్స్ చేశాడు. మేమైతే చాలా నవ్వుకున్నాం ఫ్రెండ్స్. సో ఇక ఇంద్రకీలాద్రి అయితే వచ్చేస్తుంది. ఈ ఫ్లైఓవర్ వచ్చిందంటే దాదాపు చాలా వైబ్రేషన్స్ అయితే మనకు వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడొచ్చు అమ్మవారు. సో ఫ్రెండ్స్ అయితే
మనము మేము స్టార్ట్ అయ్యాం కానీ ఇప్పుడు గోపురం వస్తుంది స్టార్టింగ్ లో. అయితే కార్లన్నీ ఆ కొండపైకి ఇక్కడ నుండి ఆ గోపురం ఫ్రంట్ నుండి మేమైతే ఆ కార్లు లైన్ క్యూలోనైతే నిలబడ్డాము. సో మా వంతు వచ్చేసరికి ఆ కొండపైకి అతను మైక్ లో అనౌన్స్ చేస్తున్నాడు, పైన పార్కింగ్ కి ప్లేస్ లేదు, సరిపోతలేదు, ఇక మీరు ఫ్రంట్కి వెళ్ళి పార్క్ చేయండి అని అనేశాడు. సో మాకు కొంచెం వాగ్వివాదం అయితే జరిగింది అక్కడ. ఆ పోలీస్ కి మాకు కాసేపు లొల్లైతే పెట్టేశాం ఫ్రెండ్స్. ఇక మళ్ళీ కార్ పార్క్ చేసుకొని నడుచుకుంటూ గోపురంకి వచ్చేసరికి మళ్ళీ కార్లు పైకి అలౌ చేస్తున్నారు. సో ఇదేంటని కూడా మేము పాయింట్అవుట్ చేయడం జరిగింది. సో ఎనీవే అమ్మవారికి అయితే మా కారు పైకి వెళ్ళి అదృష్టం అయితే ఇవ్వలేదు. సో కింద పార్క్ చేసి మేము నడుచుకుంటూ వెళ్ళాము పైకి. మధ్యలో ఒక అతను కారు వచ్చింది లిఫ్ట్. ఇక మేము ఆ కార్లోనే ఫోన్లు అన్ని చెప్పులు అన్ని కార్లోనే వదిలివేసి వెళ్ళడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, అది మనకు కనిపించేది ఆ కొండ చూడొచ్చు. కొండ ఎంత చాలా బాగుంది అంటే విజయవాడకి స్పెషల్ అట్రాక్షన్ అంటే అమ్మవారికి అక్కడ చాలా చాలా మంది అయితే దైవ భక్తి అయితే చాలా ఉందని చెప్తుంటారు ఫ్రెండ్స్. సో అది కనిపించేది ప్రకాశం బ్యారేజీ, కృష్ణానది పైన ఉన్నది ప్రకాశం బ్యారేజీ. ఈ ప్రకాశం బ్యారేజీకి చాలా చరిత్ర అయితే ఉంది ఫ్రెండ్స్. అది బ్రిటిష్ ఆంగ్లేయుల కాలంలో కట్టినటువంటి బ్రిడ్జ్ అన్నమాట. అది వచ్చేసి ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ని ఆంగ్లేయుల కాలంలోనైతే సర్ అర్థన్ కాటన్ అనే తెల్ల దొర ఈ బ్రిడ్జిని కట్టించిండు ఫ్రెండ్స్, సర్ అర్థన్ కాటన్. సో అతని గుర్తుగా ఇక్కడ అతని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించిండు ఫ్రెండ్స్. సో మన ఇండియన్స్ ఏంటంటే ఒకరి సహాయం పొందితే అతని మెమొరీగా మనం చాలా గుర్తులైతే ఉంచుకుంటాము. అందులో భాగంగానే సర్ అర్థన్ కాటన్ అనే బ్రిటిష్ ఆంగ్లేయుని ఆ యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ పొందుపరిచారు ఫ్రెండ్స్. సో ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి చాలా కృష్ణానది జలాలు అయితే పోతూ ఉంటాయి. పైన వెళ్ళి బ్రిడ్జ్ ఉంది, కింద నుండి వాటర్ కూడా వెళ్తుంది ఫ్రెండ్స్. సో అందుకే దీన్ని మనం మన పాఠ్య పుస్తకాలలో కూడా ముద్రించిల్లు. సో మనం చూసుకోవచ్చు. ఆ గంగా స్నానం ఆచరించే కృష్ణానది జలాలు అక్కడ స్నానం చేసే ఘాట్స్ ఉన్నాయి. అక్కడ స్నానం చేసి అమ్మవారికి అయితే పైనకైతే దర్శనానికి వెళ్తారు ఫ్రెండ్స్. చూడొచ్చు పక్కనే ఆ ఫ్లైఓవర్ ఎంత బాగుందో. అది విజయవాడ సిటీ నుండి అవుట్స్కట్ నుండి ఇలా టెంపుల్ దాటినాకనైతే వెళ్తుంది ఫ్రెండ్స్. సో నిజంగా ఇది ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం అంటే, ఆ కృష్ణానది ఎక్కడి నుండి వస్తుందంటే మహారాష్ట్ర నుండి ప్రవహించి ఈ తల్లి పాదాలనైతే తాకుతుంది ఫ్రెండ్స్. సో దీని మీద చాలా రకాలుగానైతే చరిత్ర అయితే ఉంది, మనం చాలా వింటుంటాము. ఆ యొక్క కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కుపోగు అందుకుంటే కలియుగం మునిగిపోతుంది అన్న ఒక ఇదైతే మనం తరతరాల నుండి అయితే వింటున్నాం ఫ్రెండ్స్. సో మాకైతే అమ్మవారు చాలా బాగా దర్శనం భాగ్యం అయితే ఇచ్చారు. సో మీరు కూడా ఇలాంటి దర్శనాలు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా డివైన్ పరంగా కానీ ఆధ్యాత్మికంగా పరంగా కానీ మంచి ఎనర్జీ లెవెల్స్ కూడా, ఆ పాజిటివ్నెస్ అమ్మవారు మనకు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. సో చూడొచ్చు, వాస్తవంగా అంత పైకి ఎక్కి అక్కడ నుండి వీడియో కవరేజ్ చేయాలని చాలా ఉండే ఫ్రెండ్స్. సో మాకు ఆ ఎంట్రీ అనేది దొరకలేదు. మా కారు లైన్ రాగానే అక్కడికి ఎంట్రీ ఆపేశాడు. సో అక్కడ మేము కూడా కొంచెం
ఇదైంది. సో అదండి, ఆ కనిపించే ఆ గుట్ట పైన ఆ లిఫ్టులతో. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ అమ్మవారికి చాలా చాలా రకాలుగా మనకు స్టోరీస్ అయితే వింటుంటాము ఫ్రెండ్స్. అందులో భాగంగా ఇంకొక స్టోరీ కూడా మీకు నేను షేర్ చేసుకుంటాను. వాస్తవంగా అమ్మవారు అర్ధరాత్రి పూట ఒక రోజు ఒక రిక్షా అతను ఒక థియేటర్ వద్ద సెకండ్ షో సినిమా అయిపోయిన తర్వాత వెయిట్ చేస్తుంటారట. అప్పుడు ఒక ఆమె అందులో థియేటర్ నుండి వచ్చి ఆ రిక్షా వాడి వెనుక కూర్చొని ఆ పద నన్ను ఆ ఇంద్రకీలాద్రి పైన డ్రాప్ చేయండి అని చెప్తారంట. అతను రిక్షావాడు అమ్మవారిని ముఖం కూడా చూడాలంట, అమ్మవారిని ఎక్కించుకొని సో అతనైతే ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. సో ఇదండి ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది. బ్యారేజ్ ఇన్ని సంవత్సరాలైనా మాత్రం ఇంకా లైఫ్ ఇస్తూనే ఉంటుందంట ఫ్రెండ్స్. ఒక చిన్న చిన్న గేట్స్ కానీ అవి రిపేర్ మెయింటెనెన్స్ లో భాగంగా అయితే రిపేర్ చేస్తుంటారు. సో ఇవన్నీ ఎంత వాళ్ళు ప్రాణితోని కట్టారో ఒకసారి మనం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడైతే వాటర్ లేవు కృష్ణా నదిలో. ఆ పైనకి గేట్స్ అన్ని క్లోజ్ చేశారు కాబట్టి ఆ పైన బోటింగ్ అని అది ఇది చేస్తారు కాబట్టి వాటర్ స్టోరేజ్ అయితే కొంచెం ఉన్నాయి. కిందికి వచ్చేసి అయితే ఏం లేదు ఫ్రెండ్స్. సో ఇదండి, అయితే అమ్మవారు ఆ రిక్షాలో కూర్చొని వెళ్తూ వెళ్తూ కనకదుర్గమ్మ టెంపుల్ వచ్చినాక అతను రిక్షా ఆపి ఆ దిగి వెళ్తుందంట గుళ్ళోకి. అర్ధరాత్రి ఎవరు కూడా ఉండరంట. సో అలా గుడిలోకి వెళ్తూ వెళ్తూ అమ్మా నా డబ్బులు ఇవ్వలేరు మీరు అని రిక్షా అతను అంటాడంట. అదేంట్రా నీ తలపాగలో చూసుకోరా డబ్బులు ఉన్నాయి అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్తుందంట అమ్మవారు. సో అతను పడగా చూసుకునేసరికి అందులో డబ్బులు ఉంటాయంట. మళ్ళీ తిరిగి చూసేసరికి అమ్మవారు కనిపించారంట. అది సో అమ్మవారు అప్పటి నుంచి అతనికి అర్థమైందంట, ఈమె మామూలు నారీ శక్తి కాదు, అమ్మవారే స్వయంగా వచ్చారు అని కూడా ఈ స్టోరీ అయితే వైరల్ గా అయితే చాలా ఉన్నది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఎంతమంది అమ్మవారిని దర్శనం చేసుకున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా ఇది పార్ట్ 1 లో అమ్మవారిని అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. విజయవాడ అమ్మవారిని అంటే గర్భగుడిలోకి అయితే ఫోన్స్ ఆలో లేదు. సో ఆ కొండపైకి కూడా మాకు ఫోన్స్ అయితే తీసుకెళ్ళలేదు ఫ్రెండ్స్, మా బ్యాగ్లో కనుకోవచ్చు. సో మొదటి 1లో కనకదుర్గమ్మ, సెకండ్ పార్ట్ లో అరుణాచలాన్ని అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక 3వ భాగం వచ్చేసి తిరుమల తిరుపతిని అయితే నేను మీకు చూపించగలుగుతాను ఫ్రెండ్స్. సో ఇదండి, ఇంకా కూడా అయిపోలేదు ఆ బ్యారేజ్ పైననే. సో ఫ్రెండ్స్, ఇది ఇక ప్రకాశం బ్యారేజ్ అయితే ముగుస్తుంది. ఇక ఇక్కడ నుండి అయితే మేము లంచ్కి అయితే ప్లాన్ చేస్తున్నాము. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. తమ్ముడు కేజీ లడ్డు గాడు, చిన్న లడ్డు గాడు. ఓకే, మంచిగా ఫ్రీగానే అయితే ఉంది ఫ్రెండ్స్ మాకైతే. ఇక సర్పంచ్ సాబ్ అయితే మొత్తం డ్రైవింగ్ అయితే సింపుతుండు, ఎక్సలెంట్ స్కిల్స్ తోనైతే డ్రైవింగ్ అయితే చేస్తుండు ఫ్రెండ్స్. చాలా ఎనర్జెటిక్ గా డ్రైవింగ్ అయితే చేస్తుండు. ఇక విజయవాడ బ్యారేజ్ దిగిన తర్వాత ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వంగవీటి మోహన్ గారి ముఖ్య కార్యాలయం అయితే ఇటు ఉంటుందట ఫ్రెండ్స్. అక్కడ నుండి రైట్ సైడ్ అయితే మనం ఇక సీదా ఒకటే లైన్, ఇది చెన్నై వెళ్లే రూటు.
ఈ చెన్నై రూట్ లోనే తిరుపతి ఇవన్నీ మనకైతే వస్తున్నాయి. సో అది జనసేన పార్టీ కార్యాలయం ఫ్రెండ్స్, విజయవాడలో. మన పవన్ కళ్యాణ్ గారి జనసేన కార్యాలయం అది. సో ఇదండి ఈ విజయవాడ దాటిన తర్వాత ఇక్కడ అన్ని విఐపి ఆఫీసెస్ అయితే ఉంటాయి. సో మళ్ళీ జై బజరంగి, చాలా పెద్ద స్టాచ్యూ ఉంది, జై శ్రీరామ్. సో మళ్ళీ మనం ఫ్లైఓవర్ తీసుకున్నాం. ఈ ఫ్లైఓవర్ దాటితే ఇక విజయవాడ అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. విజయవాడ దాటిన తర్వాత లంచ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. సో మీరు కూడా ఈ రూట్ లో జర్నీ చేయాలని కోరుకుంటున్నాను. చాలా మంచి ఇదైతే ఒక మెమొరీగా ఉండిపోతుందని అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది గుంటూరు గుంటూరు ఎక్స్ రోడ్ అన్నట్టు, పక్క బైపాస్ రోడ్, సారీ. ఈ గుంటూరులో బైపాస్ రోడ్ లెఫ్ట్ లో 79 అడుగుల ఆంజనేయ స్వామి అయితే మనకు దర్శనమిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ యొక్క 79 అడుగుల ఆంజనేయ స్వామి చాలా మంచి ఆకారంలోనైతే ఉన్నది ఇక్కడ టెంపుల్. ఈ టెంపుల్ పక్కనే ఒక ప్యూర్ వెజిటేబుల్ రెస్టారెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్, గుంటూరు, మన గుంటూరు బైపాస్ లో. సో ఇక్కడ మేము లంచ్ చేద్దామని డిసైడ్ అయినాం. సో కనిపించేదే అది టెంపుల్ ఫ్రెండ్స్. ఆ టెంపుల్ 79 మీటర్ విగ్రహం, అది అడుగుల విగ్రహం. సో కనిపించేదే రెస్టారెంట్. ఇక్కడ మొత్తం రోడ్ సైడ్ వెహికల్స్ అన్ని ఇక్కడే పార్క్ చేసి ఇక్కడే లంచ్ డిన్నర్ చేస్తుంటారు ఫ్రెండ్స్. సో ప్రస్తుతం వచ్చేసి గుంటూరులో ఉన్నాం. గుంటూరు నుండి మళ్ళీ మనం ఇప్పుడు అరుణాచలం అయితే సీదా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్.